మారుతినగర్ సుబ్రహ్మణ్యం మన రావు రమేష్ మెయిన్ లీడ్లో రిలీజ్ అయిన ఈ సినిమా మన శుక్రవారం ఆగస్టు 23న రిలీజ్ అయింది. ఇక నిన్న ఆదివారంతో 3 రోజులు అంటే మొదటి వీకెండ్లో కలెక్షన్స్ చూస్తే పర్లేదు, సినిమాకు బాగానే వచ్చాయి. మెల్లమెల్లగా కలెక్షన్స్ పెరుగుతూ 2 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1 కోటి ఉంది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్లకు కొన్నారు తెలుగు రాష్ట్రాలకు. అంటే 3 కోట్ల షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. అందులో 1 కోటి షేర్ వెనక్కి వచ్చింది మొదటి 3 రోజుల్లో. ఇంకా 2 కోట్ల షేర్ రావాలి అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు సోమవారం కృష్ణాష్టమి పండగ, సెలవు ఉంది కొన్ని చోట్ల. సో ఈరోజు కలెక్షన్స్ బాగానే ఉండొచ్చు. సినిమాకు టాక్ రివ్యూస్ బాగానే వచ్చాయి. మరి చూడాలి రేపు మంగళ, బుధ, గురువులో వర్కింగ్ డేస్లో ఎలా పర్ఫామ్ చేస్తుందో, సెకండ్ వీకెండ్లో ఎంత కలెక్ట్ చేస్తుందో. నాకు తెలిసి మరో 50 లక్షల షేర్ రావచ్చు. అంటే 50% రికవర్ అవుతుంది, 50% లాసెస్. సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అయ్యే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి చూడాలి మరి బ్రేక్ ఈవెన్ అందుకుంటుందా లేదా అనేసి. అది మన రావు రమేష్ మెయిన్ లీడ్గా వచ్చిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 2 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1 కోటి. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్లకు కొంటే ఇంకా 2 కోట్ల షేర్ రావాలి అంటే 4 కోట్ల గ్రాస్ రావాలి. కొంచెం కష్టమే. ఓకే, బాయ్.